మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నన్ను రమ్మని బలవంతం చేస్తున్నారు. ఒరే నేను రాను, నాకు బాగలేదు రా అంటున్నాను. ఎంత చెప్పినా వినట్లేదు. మీరు వెళ్ళండి రా అంటే వెళ్ళట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు వదలలేదు. వీళ్ళకి నేను చెప్పలేను. యేసు ప్రభు గురించి ఇప్పుడున్నంత వెసులుబాటు అప్పుడు లేదు నాకు తెలిసినంతవరకు. ఒప్పుకోవడం, ఇంతమంది దేవుణ్ణి నమ్ముకున్న పరిస్థితులు ఉండేవి కాదు. అదేదో చిన్నతనంగా భావించే రోజులు ఇవి. అయితే మెల్లగా నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అర్థం అవట్లా. నేను మా ఓడికి ఒకటి చెప్పాను, ఒరే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను రా, సినిమాలు అవి చూడకూడదంట, అయినా నాకు చూడాలని మనసు కూడా లేదురా అంటే వాళ్ళు అంటారు, ఒరే క్రైస్తవులు సినిమాలు చూస్తున్నారు మనకేంటి రా అంటున్నారు. ఏమో ఇవన్నీ నాకు తెలీదు. దేవుడు, దేవుని ఆత్మ అంటే వాడికి అర్థమయ్యే పరిస్థితి కాదు. నాకే పూర్తిగా తెలీదు. ఆ రోజు నాకేం చేయాలో అర్థం కావట్లే. ప్రభా నేనేం చేయను. పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ రోజు ఎలాగో మొత్తానికి అందరూ సినిమా మానేశారు నా కోసం. ఫస్ట్ షో దాకా చూశారు, సెకండ్ షోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చి తర్వాత రోజు వచ్చి ఆ సినిమా చూసినట్టే లేదు, నువ్వు లేవు, ఇవాళ ఫస్ట్ షోకి వెళ్ళిపోదాం అంటున్నారు, సెకండ్ షోకి వెళ్ళిపోదాం అంటున్నారు. చాలా పిచ్చిగా ఉండేవాడు నేను. ఇక లోకంలోకి మనం అడుగు పెట్టబోతున్నామట, రంగప్రవేశం చేయబోతున్నాం. త్రాగుళ్ళలోకి, వ్యభిచారంలోకి, పనికిమాలిన సర్వ దరిద్రాల్లోకి మనం ప్రవేశపెట్టడానికి గృహప్రవేశం అంటారు కదా, గృహప్రవేశం చేసే రోజులు మాట. నాకు అప్పటికే షాప్ వచ్చేసింది, అప్పటికే సొంతంగా డబ్బులు సంపాదించే రోజులు వచ్చేసింది నాకు 18 సంవత్సరానికే. అప్పుడు ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు అంటే, ఒరే మనం మందు కొట్టాలంటే ఈ కాడి నుంచి ఎక్కడా కొట్టక్కర్లేదు, మన షాపులోనే ఒక కెట్టు అనమాట, ఇనపెట్టు కోసం అని చెప్పేసి సేఫ్టీ లాకర్ ఉండేది అనమాట. మా దగ్గర కొంచెం కాస్ట్లీ వస్తువులు ఉండేవి, అవి సేఫ్టీ లాకర్ కోసం అని చెప్పేసి సేఫ్లో పెట్టేవాడు. దాన్ని కనపడకుండా ఉండడం కోసం ఒక కట్టెన్ ఉండేది అనమాట. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆ కట్టెను బాగా విశాలంగా కట్టించుకున్నాను. ఈ కాడి నుంచి తాగాలంటే ఎక్కడ తాగొచ్చు, అక్కడ ఇక్కడ తాగాల్సిన పని లేదు, మన షాపులోనే డోర్ వేసేసుకోవచ్చు, ఆ కట్టెను వెనకాల కూర్చోవచ్చు, శుభ్రంగా తాగొచ్చు అని ఎన్నో ప్లాన్స్, పనికి మాలిన ఆలోచనలన్నీ. అయితే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారో, మాట్లాడుతున్నారో, వెళ్ళిపోతున్నారో, నేను మాత్రం ఒకలాంటి డైనమాలో ఉన్నాను. మంగళవారం ప్రార్థనకి వెళ్ళాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు ప్రవచనం ద్వారా, నా కుమారుడా నువ్వు నా కోసం ఏర్పాటు చేయబడ్డావు, ఇదిగో నీలో పరిశుద్ధాత్మ శక్తి నుంచాను, నిన్ను అనేక జనములకు స్వాస్యంగా నేను వాడుకుంటాను అని మాట్లాడేస్తున్నాడు ఆయన. ఇంకా పెరిగిపోతుంది ఆయన మీద ప్రేమ, నాకు ఇంకా ఇష్టం పెరిగిపోతుంది, ఇంకా నేను దేవుడి కోసం ఇంకా బలంగా బతకాలనే కోరిక వచ్చేస్తుంది బలంగా నాకు. ఆ కోరికలోంచి వీళ్ళతో వెళ్ళకూడదు, వీళ్ళతో తిరగకూడదు, మాట్లాడకూడదు, వీళ్ళు ఏం మాట్లాడితే వద్దు అనివ్వండి నేను. అప్పటికే నా చెట్టుకి గొంగళ పురుగులు పట్టున్నాయి, అప్పటికే నా చెట్టుకి మిడతలు వాలి ఉన్నాయి,
నా చుట్టూ నన్ను తినివేయడానికి పసర పురుగులు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా చీడ పురుగు అంత దూరంలో ఉంది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు మధ్యలోకి వచ్చాడండి. వచ్చిన నా దేవుడు గొప్ప కార్యాన్ని నా జీవితంలో ప్రారంభించాడు. అప్పట్లో ఎవ్వరు దేవుడు నమ్ముకున్నారు లేరు, స్వతంత్రంగా వాళ్ళే దేవుడు నమ్ముకున్నారు. సరే అక్కడైతే బాగుంటుందని చెప్పేసి అనుకుని అందరం కొంతమంది వెళ్ళి ఆ 3వ స్టేర్లో ప్రార్థన చేసేవాళ్ళం. మా గ్రహాలు రెక్కలు వేసుకుని ఎగురుతున్నారు. ఏ గ్రహాలు వచ్చి ఆదివారం కనపట్లేదు, వాళ్ళకి పెచ్చెక్కిపోతుంది. నేను వ్యసనం. ఆదివారం తిరుగుతున్నారు, మా గ్రహాలన్నీ ఊరంతా తిరుగుతున్నాయంట, నేను కనపట్లేదు. అప్పుడు ఎవరో చెప్పారంట, ఇలా పలానా చోట ఉన్నాడు అని చెప్పి వచ్చారు అక్కడికి. ఏంటి అన్యాయం అంటున్నారు? అన్యాయం కాదురా, ఈరోజు ప్రార్థన ఉంది, ప్రార్థనలో కూర్చోండి, అప్పుడు వెళ్దాం అన్నాను. ఎలా కూర్తుంది? మొన్న వారం రాలేదు అంటే మీరు వెళ్ళారుగా, అంటే మేము వెళ్ళాం కానీ చూడలేదు, వచ్చాం, మాకు ఎక్కలేదు, బుర్రక ఎక్కలేదు, నువ్వు వచ్చి వెళ్ళి కూడా అర్జెంటుగా అంటున్నారు. మీకు బుర్రక ఎక్కకపోయినా ఏమక్కకపోయినా సరే, నేను కనుక సెకండ్ షోకి రావాలంటే కనుక మీరు ఫస్ట్ షోకి నాతో పాటు ఉండాలి. ఇక్కడ ఫస్ట్ షో అంటే ఏంటి? ప్రార్థనలో ఉండాలి. కూర్చుంటారా అన్నాను. అంటే మా గ్రహాలు ఒక 6 ఎన్నో వచ్చినాయి. 3 అన్నారు, రే పని చేద్దాం, మీరు పలానా థియేటర్ కాడికి వచ్చేయండి, మేము ఇక్కడ సినిమా చూసి ఈడు చూడలేదు సినిమా, ఈడు రాడు కదా సినిమాకి. అంటే కొంతమంది దీంట్లో వివక్ష. మళ్ళీ ఇంకో సినిమా ఈరోజు సినిమాలు చూసేవాళ్ళం కాదు మేము, వివక్ష. అయినా ఈడు ఆ సినిమాకి రాడు కదా, ఆ సినిమా చూసేసి మేము ఈ సినిమా దగ్గరికి వచ్చేస్తాం, మీరంతా అక్కడ జాయిన్ అయిపోదాం మనం అందరం అని చెప్పేసి దుష్టముఖాలు మాల అని మా వాళ్ళు చెప్తారు. కానీ నాకు ఆలోచన ఏంటంటే, సరే ఏదో రకంగా చూద్దామని చెప్పేసి ఇంకా అందరూ ప్రార్థన. ఈలోగా ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ఆ స్తోత్రం నాయన ఆ స్తోత్రం రా అంటే వీడికి ఆత్రం వచ్చేస్తుంది. ఆ ఒక ఇద్దరు ఉండిపోయి వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది. పక్కన జిల్లా అంటున్నాడు, రే 8 అవుతుంది, 6 మొదలెట్టాం, 8 అవుతుంది, వీళ్ళేమో ప్రార్థన లాపట్లేదు, ఏసు రక్తమే చేయం, పక్కన జిల్లా ఇలా అంటున్నాడు, అయిపోతా అంటున్నాను నేను. టీం లీడర్ నేనే, ఆడికి తెలీదు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇక నేను 8:30కే నేను మోకరించి 2 చేతులు ఎత్తాను పైకి. మీకు తెలియదేముంది, ప్రభు కృప. ఇంకాడు 9ంటికి మెల్లగొచ్చు అన్నాడు. 9:30 అవుతుంది, నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఈడు ఉన్నాడని మర్చిపోయింది. వాస్తవంగా ఈడు ఉన్నాడనే విషయం మర్చిపోయింది. నేను వెళ్ళిపోయాను డీప్లోకి. ప్రార్థన చేసి అభిషేకించబడిపోతుంటే ఆడు నా ఎంగ చూసి ఏంటి ఈడు ఏమవుతున్నాడు ఈడని చెప్పి అనుకోవడం. మొత్తానికి 10:30 అయింది. ప్రార్థన అంతా ముగిసి ఏసు నామంలో ఆమేనన్నాం. అందరం ప్రార్థన ముగించి లేచేటప్పుడు 10:30 అయింది. ఆడు నా ఇంకెలా వస్తున్నాడు. అమ్మ బాబు వీడేమో చంపేస్తాడేమో అనుకుని, ఎరా నువ్వు వెళ్ళదానని అందరూ వెళ్ళిపోయారు. నేనే ఆగిపోయాను. ఒరే ఏంట్రా ఇలా చేసావు, వారానికి 1 రోజురా, ఈ 1 రోజు నీ పొట్టనెట్టుకున్నావు కదరా, పోయిన వారం ఇలా చేసావు, ఈ వారం ఇలా చేశానంటే, లేదురా దేవుని ఆత్మ వచ్చింది. అప్పుడు మొదలెట్టనమాట. దేవుని ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఏం చేస్తున్నాడు, ఒరే పరిశుద్ధాత్మ వచ్చాడు, అలా కొట్టేసుకుంటున్నావు ఎందుకురా, నేలబట్టి కొట్టేసుకునే ఉన్నప్పుడు అలా కొట్టేసుకుంటున్నావు ఎందుకురా, అందరూ కొట్టేసుకుంటున్నారంటారు అలాగా, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ, భయం వేస్తున్నారా నాకు అన్నాడు. భయం ఎత్తేసింది కానీ చేస్తాను. మళ్ళీ మధ్యలో మళ్ళీ కలుస్తున్నారు. అరే ఆదివారం ఉంది కదా ప్రోగ్రాం అంటే, ఉంది ఓకే డన్, చెప్పడానికి ధైర్యం లేదు. ఆదివారం మళ్ళీ యథాస్థితిగా మా గ్రహాలన్నీ తిరిగితే కనపడలేదు. వచ్చారు అక్కడికి, వచ్చేసి ఒరే ఈరోజు షూర్ నాతో సినిమా చూడాలనుకుంటే 9 దాకా ప్రార్థన. నా ఉద్దేశం ఏంటి, ఏళ్లలో ఎవరి మీదైనా పరిశుద్ధాత్మ దిగిపోతాడో వాళ్ళలో కొంతమంది పట్టేసుకుందామని నా ఆలోచన. మొదలైపోయింది అప్పుడే సేవ. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. అంతే. ఆడు మళ్ళీ యథాస్థితిగా పోయిన వారం జరిగినట్టే 8:30కే నా కాలు నిలయాలి అంటున్నాడు. ఉండు అరగంటలో ప్రార్థన అయిపోద్ది అన్నాను. అన్నాడు. మళ్ళీ యథాస్థితిగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. 10:30 ఆ రోజు 11 అయింది. మొదట 6 వచ్చారు, తర్వాత వారం 3 వచ్చారు, ఆ తర్వాత ఒకడు వచ్చాడు. అక్కడి నుంచి నా దగ్గరికి ఎవ్వరు రాట్లా. ఆడు దేంట్లోకి వెళ్ళిపోయాడు రా, మతంలోకి వెళ్ళిపోయాడు. ఆడు మన దగ్గర దొరకడాడు. ఇంకా
చీచీ 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 శుభ్రంగా ఉన్న పిల్లోడిని నాశనం చేశారు. ఆణిముత్యాన్ని నాశనం చేశారు అనుకుంటున్నారు వాళ్ళు. నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడైనా ఇంత నాశనమైపోయిన నన్ను పరిశుద్ధ ఆత్మదేవుడు పట్టుకోవడంతోనే దేవుని కొరకు బ్రతకడానికి తర్వాత నాకు కృప ఇచ్చాడు. ఇక వాళ్ళతో ఎప్పుడూ తిరగలేదు. నేను రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఎప్పుడు వాళ్ళతో తిరగలేదు. నేను ఎప్పుడు వాళ్ళతో కలిసి సినిమా హాల్లో అడుగుపెట్టలా, ఏ బ్రాందీ షాప్కి వెళ్ళా, ఏ అపవిత్రమైన కొంపలకి నేను ఎప్పుడు తిరగలా. ఆ రోజు మొదలుకొని నేటి వరకు నా జీవితాన్ని పరిశుద్ధంగా ప్రభు కాపాడుకుంటూ వచ్చాడు. నా జీవితాన్ని పవిత్రంగా ప్రభు నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఎన్నో సమస్యల మధ్యలో ఒకటే ధైర్యం, నువ్వున్నావు ప్రభా, నువ్వున్నావు. ఈ కష్టం నన్నేం చేయదు, నువ్వున్నావు. ఈ శ్రమ నన్నేం చేయదు, నువ్వున్నావు. ఈ బాధ నన్నేం చేయదు, నువ్వున్నావు, 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 నువ్వున్నావు. ప్రతిసారి నువ్వున్నావే. అలా 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయింది నా జీవితంలో. 2012వ సంవత్సరం ప్రభు నా పక్షంగా కృప చూపించాడు. పరిచర్యకు ద్వారాలు తెరిచాడు, మార్గం తెరిచి మందిరం కట్టి పరిచర్య ప్రారంభించడానికి దేవుడు మహాకృప చూపించాడు. అలా మొదలైన ఈ పరిచర్య ఇప్పుడైనా అంటే అక్కడి నుంచి పాడైందా, అక్కడి నుంచి మళ్ళా నూతన బలాన్ని పొందుకుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎవడు పాడైపోతే ఏంటి, మనకి పాడైపోయిన దగ్గర నుంచి మొదలెడతాడు. ఏం చేస్తాడు? మరలా నూతన పరుస్తాడు. ఏం చేస్తాడు? మరలా నూతన పరుస్తాడు. మరలా నూతన బలాన్ని, మరలా నూతన శక్తిని, మరలా నూతన ప్రభావాన్ని, మరలా నూతన ఉజ్జీవాన్ని. నేను అంటూ ఉంటారు, ఇన్ని బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతున్నారు? శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం వాడితే వస్తుంది. ఏం చేస్తుంది? వాడాలి. ఏమండి? వాడాలి దేవుని కోసం మన బలాన్ని, వాడాలి దేవుని కోసం మన శక్తిని. ఏమండి? కొంచెంసేపు కూర్చుంటే వచ్చేది బలహీనత. అయ్యి బాబోయ్, 20 గంటల ప్రార్థన ఏంటి బాబు అంటుంది మొన్న ఒక ఆవిడ. 20 గంటల ప్రార్థన అండి. సినిమా హాల్లోకి వెళ్తే 3 గంటలు కూర్చుంటావా? పొద్దున పెడితే అండి, ఫస్ట్ బ్యాటింగ్ అయితే 4 గంటలు, సెకండ్ బ్యాటింగ్ 4 గంటలు, టోటల్గా 8 గంటలు, మధ్యలో ½ అన్ అవర్. అంటే 8.5 గంటలు క్రికెట్ మ్యాచ్ చూస్తావా? మ్యాచ్ తర్వాత మ్యాచ్, మ్యాచ్ తర్వాత మ్యాచ్, మ్యాచ్ తర్వాత మ్యాచ్, మొత్తం అన్ని డేలు మ్యాచ్ అవుతా. అప్పుడు నీకు ఇసుకురాదా? నీ బ్రతుకునే మార్చే, నీ జీవితాన్నే మార్చే దేవుని సన్నిధిది. దీన్ని ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి. దేవుని కోసం బలం పోయిందంటే దేవుడు మనకి 2 కాదు 100 బలాన్ని మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వసించగలిగితే ఆయన మరలా మనల్ని నూతన పరుస్తాడు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారో, ఉపవాసం ఉండండి. ఎందునాయనా పాడైపోయావని ఎవరి గురించైనా బాధపడుతున్నావా? చెడిపోయారని ఎవరి కోసమైనా బాధపడుతున్నావా? జీవితంలో ఓడిపోయారని ఎవరి కోసమైనా బాధపడుతున్నావా? అయితే వాళ్ళ కోసం ఈ ఉపవాస దినాల్లో భారం ఎత్తుకో. వాళ్ళ కోసం ఈ ఉపవాస దినాల్లో కన్నీరు కార్చండి. మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు, అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి. ఆయన చెయ్యనుద్దేశించిన కీడు చెయ్యక మాని నీ విషయంలో పశ్చాత్తాపడే దినాలు ఇవి. ఎందుకు వచ్చామనుకుంటున్నారో? ఊరికినే పొద్దున పెట్టేసి గబగబా ఇలా మొదలుపెట్టి అలా అయిపోవడానికి ఇదేమన్నా? మీరు యెహోవానీసిలోకి వచ్చారని మర్చిపోకూడదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఇక్కడ వీలు పడదు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎవరో ఫోన్ చేశారు వాట్సాప్లో చూసి, బా బ్రదరు ఎన్నింటికి మొదలవుద్దని అన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. మీరు మిడ్నైట్ 2 గంటలకు వస్తే చక్కగా ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అందరూ కూర్చుంటాం. కాదు, ప్రార్థన టైమింగ్స్ వేసారు కదా, మీరు వాక్యం ఎప్పుడు చెప్తారంటారు, అసలు తెలీదు. అలా జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది కదా. ఎన్ని రోజులు మీరు ముందే
కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ముందే ఫిక్స్ అయిపోవాలి. ప్రార్థన ఏమవుతుంది, ఏం మొదలవుతుంది, ఏ టైం అవుతుందని మీరేమీ ఆలోచించకూడదు. ఏమైపోతుంది సార్, లోతైన అనుభవంలోకి వెళ్ళి ఈత కొట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను సంవత్సరం నాకు 10 రోజులు ప్రార్థనలు ఇవ్వగానే మళ్ళీ 10 రోజుల ప్రార్థనకి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాను, వచ్చే సంవత్సరం ఎలా చేయాలని. అంత ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయం ఫస్ట్ సంవత్సరం చేసిన ప్రార్థన గుర్తొచ్చింది నాకు. చాలా తక్కువ మంది అండి అక్కడ, మన ఎదురుగా ఉన్న స్థలంలో చాలా తక్కువ మంది. మొదటి రోజు ప్రార్థనకే బహుశా ఒక 50 మంది, ఒక 60 మంది వచ్చి ఉంటారేమో. అందరం అక్కడే. ఇంకా ఇప్పుడు ఏదో కొంచెం నాకు ఏదో గదిని ఇచ్చారు, అందరూ అక్కడే 10 రోజులు. దేవుని మహిమ కలుగును గాక. అసలు వెళ్ళేటప్పుడు అండి, ఫస్ట్ ప్రార్థనకి ఎంతమంది ఉన్నారు వస్తే చేయి చూపించండి. ఫస్ట్ మన 10 రోజుల ప్రార్థనలు ఫస్ట్ ప్రార్థనలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అందరూ ఏడుపులు 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 ఏడుపులు. వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్ళడానికి ఇష్టం లేక బేరమని ఏడుపులు. వాళ్ళు ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం వదిలి. అసలు అలా ప్రతి సంవత్సరం అసలు వెళ్ళే కొలిది ఇంకా అధికమైన మహిమలోకి వెళ్తున్నాం, కానీ ఎక్కడ తగ్గట్లా, ఎక్కడ తగ్గిపోయే మహిమ కాదు అంటాడు కొరింథీ పత్రికలో. తగ్గిపోయేది కాదు. ఒక నామకార్థ స్థితిలోంచి బయటపడడానికి ఈ ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంటాడు, ఇంత జరిగిపోయింది కదా, జరుగుతుందా అంటే అవును జరుగుద్ది. ఆ కాగితం పట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చాను నా సాక్ష్యం దగ్గరికి. నేను ఆ కాగితం పట్టుకుని ఏం చేశాడు తెలుసా, ఈ కాగితం కంటే రాజు వేసాడే ముద్ర, ఆ ముద్ర కంటే బలమైనోడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నా ప్రార్థన వినాలని బూడి తీసుకుని ఇలా నెత్తి తీసుకుని ఇలా చల్లుకున్నాడంట. మొద్దుగా ఏం చల్లుకున్నాడు, కాగితం అలా పక్కన పడేసే రాజుగారు చెప్పిన మారుతుందేంట్రా, తిని త్రాగి సుఖించి ఈ 4 రోజులు బతికి ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు శుభ్రంగా ఉండేది. గోని బట్ట కట్టుకొని ఇలా బూడి తీసుకుని ఏడవడం మొదలు పెట్టాడట. ప్రభా, నీ జనుల మీద దయ చూపించు ప్రభా. ఇశ్రాయేలీలను నడిపిస్తున్నవాడు సామాన్యమైన వాడు కాదు. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసాడంటే ప్రేమ లేదని కాదు, ఆడు పొజిషన్లోకి రావాలని. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసాడంటే వాడి మీద ఇష్టం లేక కాదు, వాడి మీద ఉన్న ఇష్టం వాడి భవిష్యత్తుకి అడ్డం కాకూడదు, వాడు మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పేశాడు. ఇశ్రాయేల్ని తీసుకెళ్ళి ఒకవేళ ఆయన బబులోను చెరలో పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఆయన దూరంగా లేడు, వాళ్ళకి ఆయన సమీపంగానే ఉన్నాడు. చాలా 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 సమీపంగా ఆయన వాళ్ళకు ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకొని బూడిద తల మీద వేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఆలోచన చెప్పాడు. ఏమని, ఎల్లు కోట దగ్గరికి అని చెప్పాడంట. ఆయన ఏం చేశారంట, షోషాను కోట దగ్గరికి ప్రయాణం మొదలెట్టాడు. వెళ్ళి రాణి అంతఃపురం దగ్గర అటు అటు తిరుగుతుంటే సరాసరి ఎవరు చూశారంట, చూసి అయ్యి బాబు ఎవరు అన్నాడు, ముద్దుకాయ అన్నంట. ముద్దుకాయ అయితే చంపేస్తారు, గబగబా వెళ్ళండి, ముద్దుకాయని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి, లేకపోతే బట్టలు మార్చుకొని రమ్మనండి. అంటే బట్టలు మార్చుకోవడం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు, నీకు చెప్పాల్సిన టోటల్గా విను అని చెప్పాడంట. దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది దేనికోసం అంటే రాణిగా ఉండడం కోసం కాదు. ఈ ప్రజలకు అపాయం రాబోతుందని దేవుడు ముందే ఎరిగి నిన్ను పెట్టాడు. దానికి లేఖనం ఏంటి, వాళ్ళకి అన్ని లేఖనాలు కావాలి. ఏంటి లేఖనం, యోసేపును ముందుగా తీసుకెళ్ళి ఐగుప్తులు పెట్టాడంట, వీళ్ళందరూ కరువులో పడిపోకుండా ఉండడం కోసం లేఖనం చెప్పాడు. నిన్ను తీసుకెళ్ళి ముందు ఎందుకు అక్కడ పెట్టాడు, ఇశ్రాయేలీయులందరూ కాపాడబడాలి. నువ్వు వెళ్ళింది దేనికోసం అంటే సంపాదించుకోవడానికి కాదు,
బంగారాలు వేసుకొని తిరగడానికి కాదు, రాణిల హోదా అనిపించడానికి కాదు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉందంట. ఆవిడ ఏం చేసింది తెలుసండి? ఆవిడ ఇంకా గొప్పదే. మీరు నా కోసం 3 రోజుల ఉపవాసం ఉండండి, ఇక్కడ నేను 3 రోజుల ఉపవాసం ఉందంటానండి. నేను ఈలోగా రాజు దగ్గరికి వెళ్తాను, కలుస్తాను, మాట్లాడదామని చెప్పిందంట. నాకు బూడిద పూసుకోవడం లేదు. యోవేలు అంటాడు, వస్త్రములు కాదు, హృదయాలు చింపుకోండి, హృదయాలు చింపుకోండి. ఎస్తేరు హృదయాన్ని బలంగా చింపుకుంటుంది. ఏడవడం మొదలుపెట్టింది. 3 రోజులు అసలు అతను ఎంత కోపిస్తాడో మనకు తెలుసు కదా ఏమండి. చూపించడానికి రమ్మంటే అందరికీ చూపించడానికి రమ్మన్నాడు. ఆవిడ రానుంది. ఏం చేశాడండి? వదిలేసాడు ఆవిడ్ని. ఒక దేశానికి రాణి, చెప్పాలంటే రాజు సగభాగం ఆవిడ. అలాంటి ఆవిడ్ని వదిలేశాడు. ఇప్పుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కలవాలి. ఇప్పుడు ఎస్తేరు ఏమవుద్ది తన జీవితం? ఏమైనా పర్వాలా, నన్ను దేవుడు పంపాడు. ఈరోజు మీరు అనుకోవాలి ఈ మాట, ఈ 10 రోజుల్లో నా శరీరం ఏమైనా పర్వాలా, నాకెంత బలహీనత వచ్చినా పర్వాలా, ఈ 10 రోజుల్లో దేవుని కార్యాన్ని మాత్రం నేను తప్పకుండా చూడాలి. ఈ 10 రోజుల్లో దేవుడు నా ఇంట్లో, నా పిల్లల్లో గొప్ప కార్యాలు ప్రారంభం చెయ్యాలి. ఈ 10 రోజుల్లో నా భవిష్యత్తు మారాలి. పాడైపోయిన స్థితి అంతా కూడా తిరిగి బాగుపడాలి. ప్రభా, ఎంతోమంది పాడైపోవడం విన్నాను, ఎంతోమంది చెడిపోవడం నేను ఇప్పుడు దాకా వాక్యంలో విన్నాను. కానీ చెడిపోయిన వారిని బాగు చెయ్యగల దేవుడవని, పాడైపోయిన వాటిని కూడా సరిచేయగల దేవుడవని, అయ్యో అంధకారంలోకి వెళ్ళిపోయిన వారి జీవితాలను కూడా తిరిగి కట్టగలిగిన దేవుడు అని నేను ఈరోజు నమ్ముతున్నాను ప్రభా, నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ యోవేలు అన్నాడు, ఆయన చేయడని ఎవడు చెప్పగలడు? రాజాజ్ఞ చంపేమని, కానీ దేవుని ఆజ్ఞ ఏమని? బ్రతుకనిమ్మని. వాళ్ళని చంపడానికి వీలు లేదంట. వాక్యంలో ఏమని రాస్తుంది సార్? జరిగిన ఈ కార్యాన్ని చూసిన ఆ దేశ బబులోను నివాసులంట, కల్దీయులంట, యోధా మతమును అవలంబించారంట. ఏం అవలంబించారు? గట్టిగా చెప్పండి. యోధా మతమును అవలంబించిరి అని రాసి ఉంటుంది అక్కడ ఎస్తేరు గ్రంథంలో. యోధా మతమును ఏం చేశారంట అంటే బబులోన్లో కూడా వాళ్ళు బాప్తీసాలు ఇచ్చేసారన్నమాట. ఏం చేశారండి? ఎస్తేరమ్మ ఏం చేసిందండి? మొద్దుకయ్య గారు ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముంచేసి ఉంటాడు. బబులోన్ దేశంలో కూడా ఏమైంది? బాప్తీసాల కార్యక్రమం మొదలైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఎవరో అంటున్నారండి, నక్షత్రాలు లేవు అని చెప్పేసి మీరేమో జ్యోతిష్యుల్ని జ్యోత వైద్యుల్ని అంటూ ఉంటారు. మీరు మరి నక్షత్రాన్ని కదా చూసి వచ్చారు వాళ్ళు అంటున్నారు. ఏం చూసి వచ్చారంట? మరి నక్షత్రాలని చూసి వచ్చారంట. కుంభ నక్షత్రం అది రాసి, అది నక్షత్రం అంటే సింహరాశి, కుక్క రాశి, పిల్లి రాశి కానీ ఇవన్నీ ఎవడు ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం ఉంటుంది. మరి మన నక్షత్రాలు ఏంటో మరి. అప్పుడు నేనన్నాను, అంత సీనేం లేదు కానీ మా ఇస్తేరమ్మ అంటే మన ఇస్తేరమ్మ కాదు, ఆ ఇస్తేరమ్మ, మా ఇస్తేరమ్మ, మా ముద్దుకయ్య అన్న ఆ దేశంలో దేవుని వాక్యాన్ని చెప్పారు. అదే సమయంలో బబులోను దేశంలో గొప్ప ఘనకార్యం ప్రభువు చేశాడు కనుక ఆ దేవుడు ఎంత గొప్పవాడని ఆ దేవుని గురించిన గ్రంథాలు వాళ్ళు చదివారు. ఇశ్రాయేలు స్వాస్థ్యదేశం ఏంటి? యాకోబు స్వాస్థ్యదేశం ఏంటి? ఇశ్రాయేల్ దేశమే కదా, ఇజ్రాయేలే కదా. ఇప్పుడు నక్షత్రం, యాకోబులో నక్షత్రం ఉదయించింది అనగానే వీళ్ళు ఎక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళాలి? బబులోన్ నుంచి, తూర్పు దేశం నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయిల్ దేశంలోకి వచ్చారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యోధాలోంచి రాజదండం తొలగిపోదు అంటే ఖచ్చితంగా యోధాలో ఉంటాడు. అడుగుతున్నాడు, యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూసాం, ఆయన ఆరాధించడానికి వచ్చామన్నాడు. మా వాళ్ళేమో వెంటనే రాజుగారికి చెప్పేశారు మొత్తం మ్యాటర్ అంతా. ఏమని? ఆయన బెత్లెహేములో పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఎంత లైట్గా తీసుకున్నారు చూడండి. ఎవరో హేరోదు ఎవరిని పిలిచాడండి? హేరోదు ఎవరిని పిలిచాడు?
ఏ రోజు యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని కేకేసి అసలు యాకోబు ఎక్కడ పడతాడో, మెస్సయ్య ఎక్కడ పడతాడో చెప్పి అడిగాడు. అడిగితే క్లియర్గా చెప్పారు. ఎందుకని అడిగారు, వీళ్ళు ఎదుగుతాకి వచ్చారని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు కదా, మరి వాళ్ళని సీరియస్గా తీసుకున్నారా? జ్ఞానులు కాకుండా వెతికిన వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా? ఒక్కడు కూడా ఎతకలా. వీళ్ళంత లైట్గా తీసుకున్నారండి, కానీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చేసారంట. సంవత్సరాలు పట్టిందంట, రోజులు 2 రోజులు కాదు, సంవత్సరాల టైం పట్టిందంట. అంత సమయం ప్రయాణం చేసుకుని వచ్చారంట. ఇంచుమించు సంవత్సర కాలం పైబడి పట్టిందంటారు కొంతమంది. ఎంత గొప్ప కృప! లైట్గా తీసుకుంటారా? నీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చాలా లైట్గా తీసుకోకండి, చాలా సీరియస్గా తీసుకోండి. ఈసారి చాలా సీరియస్, చాలా సీరియస్గా తీసుకోండి. ఈసారి నేను మోకాళ్ళ మీద ఉండాలని చాలా సీరియస్గా తీసుకోండి. ఈసారి చాలా సీరియస్గా తీసుకోండి. ఈసారి ఉపవాసం చాలా బాగా చేయాలని పెట్టుకోండి. చాలా సీరియస్గా తీసుకోండి. ఈసారి ఎలాగైనా ఈ 10 రోజుల తర్వాత నేను ఆత్మలో ఇంకొక మెట్టు ఎక్కాలని చాలా సీరియస్గా తీసుకోండి. ఈ సంవత్సరం అభిషేకంలో ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలని చాలా సీరియస్గా తీసుకోండి. జ్ఞానులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు చాలా లైట్గా తీసుకున్నారు. ఈరోజు వాక్యం అంటుంది, ఇప్పుడైనా ఉపవాసం ఉంటే, ఇప్పుడైనా చరిత్రను మార్చడానికి నేను శక్తివంతుడను. ఇప్పుడైనా చరిత్రను మారుస్తాను, ఇప్పుడైనా మారుస్తాను. ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి, ఎందుకు పనికిరాని వ్యక్తి ఈరోజు మీ మధ్యన మీ ముందు కూర్చుని వాక్యం చెప్తున్నాడు. ఎందుకు పనికిరాని వ్యక్తి. నేను చాలాసార్లు చెప్తాను, నా క్వాలిఫికేషన్స్ ఏంటో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో నేను చాలాసార్లు చెప్తాను. ఎందుకంటే ఇంత పనికిరాని దానిలోంచి ఈరోజు ప్రభు మహిమగల సేవ చేయించుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక ఆలోచనతో ఏం కాదు, ఏమి కాదు, ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే నా స్థితిని, నా జీవితాన్ని మార్చడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడని ఫిక్స్ అయిపోండి. అయిపోతారా? అయిపోయారా? ఇప్పుడు ఆల్రెడీ అయిపోయారా? వెరీ గుడ్. దేవుని మహిమ కలుగును గాక. అందరూ మోకాళ్ళ మీద కొత్తాం. ఆయన ఇప్పుడైనా మార్చేస్తానంటున్నావు నాయన చరిత్రని. నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా. నా చరిత్రను, నా పిల్లల జీవిత చరిత్రను మార్చగలిగిన వాడు. నా జీవితంలో మరొక అడుగు వేయడానికి నువ్వు కృప చూపించబోతున్నావు నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.